అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా నీట్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఈ వీడియో చేయడం అంత ఈజీ కాదు. నా స్టోరీ స్టార్ట్ అయింది 10th కంప్లీట్ అయ్యాక ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. అండ్ మా కాలేజ్లో నీట్ కోచింగ్ ఉంటుంది అని చెప్పారు, కానీ యాక్చువల్గా ప్రాపర్ కోచింగ్ ఏం జరగలేదన్నమాట. అలా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. తర్వాత నేను డిసైడ్ అయ్యాను డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ చదవాలి అనేసి. అప్పుడే సీరియస్గా నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఆ రిజల్ట్ చూసాక నాకు చాలా షాక్ అయినాను అనమాట. అండ్ దెన్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత మార్క్స్ అయితే నాకు రాలేదు. అండ్ అప్పుడే అర్థమైంది నీట్ అనేది జస్ట్ హార్డ్ వర్క్తో కాదు, కరెక్ట్ గైడెన్స్, స్ట్రాటజీ, కన్సిస్టెన్సీ అనేవి కావాలని. ఆ టైంలో నాకు ఎవరు ఇవన్నీ చెప్పలేదన్నమాట. సో నాకైతే ఎవరు ప్రాపర్గా గైడెన్స్ చేయలేదు, లేకపోతే నేనేమన్నా అర్థం చేసుకోలేకపోయానో తెలియదు. సెకండ్ అటెంప్ట్ అయితే ప్రిపేర్ అయ్యా, ఈసారి బెటర్ చేస్తాను అని అనుకున్నాను, కానీ మళ్ళీ అదే రిజల్ట్ వచ్చిందనమాట. అలా ఒక అటెంప్ట్ తర్వాత ఇంకో అటెంప్ట్, ఒక ఇయర్ తర్వాత ఇంకో ఇయర్, టైం మాత్రం వెళ్ళిపోతూ ఉందన్నమాట. నా ఫ్రెండ్స్ అందరూ అయితే లైఫ్లో ముందుకు వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఎంబీబీఎస్ స్టార్ట్ చేశారు, ఇంకొంతమంది అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారనమాట. అండ్ జాబ్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు. నేను మాత్రం ఇంకా అదే నీట్ బుక్స్ ముందు కూర్చొని ఉన్నా. కొన్ని రోజుల తర్వాత ఫీలింగ్ వచ్చింది, నా లైఫ్ మొత్తం నీట్ కోసమే అయిపోతుందా అని. లాస్ట్ అటెంప్ట్ కూడా ఇచ్చాను, కానీ మళ్ళీ అనుకున్న రిజల్ట్ అయితే రాలేదన్నమాట. ఆ రోజైతే నేను చాలా ఏడ్చినా అనమాట. ఇంకా ఇంతేనా, ఇలా నా లైఫ్ ఏంది ఇట్లా, అసలు ఏడ్చిందా అనుకున్నాను అనమాట. నా లైఫ్ కూడా ఇట్లా వరస్ట్గా తయారైంది ఏంది అనేసి, ఇది ఇక్కడే ఆపేయాలనా అనేసి కూడా ఒకనొక టైంలో అయితే నాకు అనిపించింది అనమాట. కానీ ఒక విషయం మాత్రం నన్ను ఎప్పుడూ వదలలేదనమాట. నా పేరు ముందు డాక్టర్ అని రాయాలని ఉన్న డ్రీమ్, అదే డ్రీమ్ నన్ను మళ్ళీ నీట్కి ప్రిపేర్ అవ్వాలి అని ఒక హోప్ని అయితే ఇచ్చింది. సో నేను నా డ్రీమ్ కోసం అయితే ఇంకొక డ్రాప్ తీసుకుంటున్నాను, నా డాక్టర్ కళ నెరవేర్చుకోవడానికి. ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి డైలీ ఒక వీడియో వస్తుంది, మీరు కూడా ఫాలో అయిపోండి. అండ్ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.